వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు కారు కింద పడి ప్రాణాలు కోల్పోయిన వైసీపీ కార్యకర్త సింగయ్య మృతిపైన ఆయన భార్య లూర్ధు మేరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతిపై అనుమానాలున్నాయని, ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో అంబులెన్స్లోనే ఏదో జరిగిందని, చిన్న చిన్న దెబ్బలకే ఎలా చనిపోతారంటూ అనుమానాలు వ్యక్తం చేయటమే కాదు, మంత్రి నారా లోకేష్ మీద సంచలన ఆరోపణలు కూడా చేసింది. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. బాగానే మాట్లాడండి, ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు. అయితే బుధవారం రోజు తాడేపల్లిలో వైఎస్ జగన్ ను సింగయ్య భార్య లూర్ధు మేరీతో పాటు ఆమె కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కలిశారు. కాగా సింగయ్య మృతిపైన స్పందించిన వైసీపీ అధిష్టానం అతని కుటుంబానికి ఇప్పటికే 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ రోజు బాధిత కుటుంబాన్ని కలిసి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. పిల్లలతో సరదాగా మాట్లాడి ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్ ను కలిసిన తర్వాత లూర్ధు మేరీ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త మృతిపైన అనుమానాలున్నాయని లూర్ధు మేరీ అనుమానం వ్యక్తం చేసింది. చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడని ప్రశ్నించింది. ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్లోనే ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆటోలో కూడా ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదని, అంబులెన్స్లో ఎవరో ఏదో చేశారని తమకు అనుమానంగా ఉందని సింగయ్య భార్య లూర్ధు మేరీ అనుమానాలు వ్యక్తం చేసింది. మా పార్టీ వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్తాం, మా అతన్ని మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు. సింగయ్య చనిపోయిన తర్వాత మంత్రి నారా లోకేష్ మనుషులమని చెప్పి 50 మంది తమ ఇంటికి వచ్చారని లూర్ధు మేరీ తెలిపింది. తాము చెప్పినట్లుగా చెప్పాలని బెదిరించినట్లు భయపెట్టింది. తాము కూడా మీ కులస్థులమేనని చెప్పి కాగితాలపైన ఏదో రాసుకొచ్చి సంతకాలు చేయమన్నారని చెప్పుకొచ్చింది. అయితే సంతకం చేయకపోవడంతో మమ్మల్ని బెదిరించారని లూర్ధు మేరీ ఆరోపించారు. పోలీసులు కూడా వీడియో చూపిస్తూ సంతకాలు చేయమని బెదిరించారని, తమ మీద రకరకాలుగా ఒత్తిడి చేశారని లూర్ధు మేరీ సంచలన ఆరోపణలు చేసింది. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు. వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్థలమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు నాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. లూర్ధు మేరీ అనుమానాలు, ఆరోపణలతో సింగయ్య మృతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈ ఘటనలో కారు డ్రైవర్ మీద కేసు నమోదు కాగా ఇందులో వైఎస్ జగన్ ను కూడా నిందితునిగా చేర్చడం సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి లూర్ధు మేరీ వ్యాఖ్యలపైన అధికార పక్షం టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు. వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్థలమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు నాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడండి, ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు.
మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు. ఉంది. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్లో జరిగిందని మాకు అనుమానం. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, మా అతన్ని మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు.